Hi guys, welcome to Victory Studies. Okay guys, arithmetic progression and example 11, example 12, example 13 చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ 11 నుంచి మనకి 16 వరకు ప్రాబ్లమ్స్ లో ఒక ప్రాబ్లం రావడం జరుగుతుంది. 2 మార్క్స్ 4 మార్క్స్ కి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్ ప్రతి ఒక్కటి మీకు కావాలనుకుంటే మీరు దాని వీడియోని వాచ్ చేయొచ్చు. అలాగనే మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి మీరు ఖచ్చితంగా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ఒక్క డీటెయిల్ చెప్పడం జరుగుతుంది రిజల్ట్ వరకు. అలాగనే పాలిటెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. Find the sum of the first 22 terms of the AP 8, 3, -2. ఇప్పటి వరకు మనము చెప్పినాం. ఇది ఎంత టర్మ్ వీడియోని మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. అసలు ఈ ఫార్ములా ఏంది, ఎలా చేయాలి, ఏం కథ అనేది దాంట్లో క్లారిటీగా చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఎంత టర్మ్ ఫార్ములా వాచ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి. సమ్ కనుక మనకు ఏంది ఫార్ములా, Sn = n/2 2a + n-1 ఇంటూ d కదా. n అంటే ఏంది, నంబర్ ఆఫ్ టర్మ్స్. n అంటే ఏంది, నంబర్ ఆఫ్ టర్మ్స్. నంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకే, ఏ అంటే ఏంది, ఫస్ట్ టర్మ్. ఏంది, ఏ అంటే ఏంది, ఫస్ట్ టర్మ్. డి అంటే ఏంది, కామన్ డిఫరెన్స్. ఏంది, కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఒక సమ్ కనుక్కోనికి ఏం కావాలి, నంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలి, ఫస్ట్ టర్మ్ కావాలి, కామన్ డిఫరెన్స్ కావాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఇదే, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ ఏపీ. ఇందులో ఉన్న ఏపీ, ఇది ఫస్ట్ ఆల్రెడీ ఏపీ అని ఇచ్చేసినారు. ఏంది, ఏపీ అది. ఓకే, మనం ఒక్క డి అనుకుంటే సరిపోతుంది. ఓకే, 8 3 -2 ఏపీ. ఇందులో ఈ ఏపీలో బాగా వినండి, ఈ ఏపీలో 22 టర్మ్స్ సమ్ కావాలి మనకి. ఏంది, 22 టర్మ్స్ సమ్ కావాలి. ఓకే, అర్థమవుతుందా? ఈ ఏపీలోనే 22 టర్మ్స్ అంటే 22 అక్షరాల సమ్ము మనకి కావాలన్నమాట, మొత్తం కావాలి. ఓకే, కూడితే ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. ఇక్కడ సొల్యూషన్ చూడండి, ఇవ్వ గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ గా ఉంటుంది. మెయిన్ గా వినడం ప్రాక్టీస్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, గివెన్ ద ఏపీ 8, 3, -2. ఏ ఎంత మనకి గుర్తుపెట్టుకోండి. సేమ్ దీనికి కూడా ఫస్ట్ ఏ డి కనుక్కోండి. ఏంది, ఏ డి కనుక్కోండి ఫస్ట్. డి ఫార్ములా ఏంది, a2 - a1. a2 ఎంత మనకి 3 -8. 8 లో కల్లా 3 పోతే ఇక్కడ చూడండి 3 - 8. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి మైనస్. 8 లో కల్లా 3 పోతే 5. ఎంత, -5. ఓకే, ఇప్పుడు చూడండి ఎన్ ఎంత అవుతుంది. ఇక్కడ ఎన్ ఎంత అవుతుంది, ఏ వచ్చేసింది, డి వచ్చేసింది. ఎన్ ఎంత అవుతుంది, 22 అవుతుంది. ఎన్ అంటే ఏంది, నంబర్ ఆఫ్ టర్మ్స్. ఏంది, ఎన్ అంటే ఏంది, నంబర్ ఆఫ్ టర్మ్స్. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని మొత్తము మనకి 22. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి. Sn = నేర్చుకోవాలి మీరు. Sn = n/2 2a + n-1 ఇంటూ d. ఓకే, n అంటే ఏంది మనకి ఇక్కడ 22 కదా, 22/2. 2 ఇగో చూడండి, n అంటే 22/2. అలాగే 2 ఫార్ములా ఏ ఎంత మనకి 8 ప్లస్ n ఎంత మనకి 22 -1. d ఎంత మనకి -5. బాగా చూడండి, సబ్స్టిట్యూషన్ చేసేసినాను. ఓకే, ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ జరుగుతున్నాయి. 2 1 జా 2 11 జా. ఏంది, 2 1 జా 2 11 జా అంటే ఎంత వస్తుంది, 11. బాగా చూడండి, 2 1 జా 2 11 జా. 8 2 జా 16. క్యాలిక్యులేషన్ రావాలా మీకు ఇక్కడ. ప్లస్ 22 లో కల్లా 1 పోతే 21. ఎంత, -5. ఓకే, ఇక్కడ చూడండి, బాగా చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ 2 1 జా 2 11 జా. ఓకే, ఇక్కడ చూడండి సేమ్ బ్రాకెట్ లోనే 8 2 జా 16 మొత్తం. ఓకే, 11 16 ప్లస్ ఇక్కడ చూడండి 21 5 జా 21 5 జా 5 1 జా 5 5 2 జా 10. ఎంత వచ్చింది, -105 వచ్చింది కదా. ఓకే, ఇక్కడ చూడండి 11 ప్లస్ ఇంటూ -105. ఓకే, 11 105 లోపల ఎంత తీసేయాలి, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి -16 తీసేసేయాలి. అప్పుడు తెచ్చుకుంటాం 10. 15 లో కల్లా 6 పోతే 4 9. ఇక్కడ ఎంత ఉంటుంది, 9. మళ్ళీ 9 లో 1 పోతే 8. ఇక్కడ ఎంత ఉంటుంది, 0. ఓకే, -89. ఓకే, మళ్ళా ఇంటూ చేయండి. ఇంటూ 11 ఎంత వస్తుంది, 9 1 జా 9 8. మళ్ళీ సేమ్ 9 8 9 17 9. ఎంత వచ్చింది, -979 ఆన్సర్ వచ్చింది. అంటే ఈ రెండు, అంటే ఇందులో ఉన్న 22 టర్మ్స్ సమ్ చేస్తే -979 వస్తుంది అనమాట ఆన్సర్. సో ద sum of
ఫస్ట్ 22 టర్మ్స్ ఈస్ -997 అనమాట. ఓకే గైస్, okay guys, example 12, very important problem, 4 marks important. Okay, if the sum of the first 14 terms of an AP is 150, it is first term is 10, find the 20th term. ఇక్కడ చూడండి, మళ్ళీ కొంచెం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో డీప్ పోయేది ఉంటుంది. చూడండి ఇక్కడ బాగా, the sum of the first 14 terms an AP 150 ఏంది, ఇక్కడ చూడండి ఇప్పుడున్న ఏపీలో బాగా వినండి, ఇప్పుడున్న ఏపీలో 14 టర్ములు అంటే S14 అంటే 14 టర్ములు, మొత్తం ఆన్సర్ ఎంత 1050 అనమాట. ఏంది 1050. బాగా వినండి, ఇక్కడ వీడికి అయిపోయింది క్వశ్చన్. 14 టర్ములు, అందుకే ఎస్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఇక్కడ 14 అనమాట. ఎన్ని 14 టర్ములు మొత్తం సమ్ చేస్తే 1050. ఓకే, 1050. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ ఈస్ 10. ఏంది ఫస్ట్ టర్మ్ ఎంత మనకి, ఫస్ట్ టర్మ్ అంటే ఏంది ఏ కదా, ఏ ఎంత మనకి 10. ఓకే, ఫైండ్ ద 20th టర్మ్. ఇక్కడ చూడండి మళ్ళీ 20th టర్మ్ అడుగుతున్నారు. 20th టర్మ్ కనుక్కొని ఫార్ములా ఏంది మనకి, A20 ఈక్వల్ టు A ప్లస్ 19D కదా ఫార్ములా కదా. మనకి 20th టర్మ్ కనుక్కోనికి ఏంది A ప్లస్ 19D. అంటే ఇక్కడ చూడండి ఏ తెలిసింది ఆల్రెడీ, డి తెలియాలి. ఏం తెలియాలి, డి తెలియాలి. డి మనం ఈ సమ్ ఆఫ్ టర్మ్స్ లో నుంచి కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. బాగా వినండి మళ్ళీ ఇంకోసారి, 14 టర్ములు మొత్తం సమ్ చేస్తే 1050. ఫస్ట్ టర్మ్ వచ్చేసి 10. అటైతే 20th టర్మ్ కనుక్కోవాలి. ఏంది 20th టర్మ్, అసలు 20th టర్మ్ కనుక్కోనికి మనకు ఫార్ములా ఏంది, ఏ డి కావాలి. ఏంది A ప్లస్ 19D. ఆ ఏ డి కావాలి అంటే డి కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి అదే ఇంటి మనకి. ఓకే, సొల్యూషన్ గివెన్ ద సమ్ ఆఫ్ 14 టర్మ్స్ మొత్తం సమ్ ఎంత మనకి 1050. ఓకే, ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు ఎంత మనకి, ఏ ఈక్వల్ టు ఎంత 10. ఫస్ట్ టర్మ్ కదా ఏ అంటే, అక్కడ రాసిన చూడండి ఏ ఈక్వల్ టు 10. ఓకే, అలాగనే నంబర్ ఆఫ్ మనకి ఏం కావాలి, ఈ సమ్ కావాలంటే చేయాలంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత మనకి అంటే ఎన్ ఈక్వల్ టు ఎంత 14 టర్మ్స్ కదా. 14 టర్మ్స్ ఎంత 14 టర్మ్స్ 1050. ఓకే, 1050. ఫస్ట్ టర్మ్ వచ్చేసి 10 ఎంత, ఎన్ ఎంత మనకి 14 టర్మ్స్ ఎంత, ఎన్ ఎంత 14 టర్మ్స్. ఓకే, ఫార్ములా రాయండి ఇప్పుడు, n/2 2a ప్లస్ n-1 d ఈక్వల్ టు sn. ఓకే, ఇక్కడ n ఎంత మనకి 14/2, 2 a ఎంత మనకి 10 ప్లస్ n ఎంత మనకి 14-1 d ఎంత, d నే కనుక్కోవాల్సింది ఇక్కడ మనకి. ఆ 20th టర్మ్ చేయాలంటే ఏ ఆల్రెడీ ఉంది, d కనుక్కోవాలి. ఓకే, sn మొత్తం ఆన్సర్ ఎంత 14 టర్మ్స్ మొత్తం సమ్ 1050 కదా. ఇప్పుడు చూడండి 2 1 జా, బాగా చూడండి క్యాలిక్యులేషన్ బాగా చూడండి, మీకు బాగా మొత్తం 2 1 జా 2 7 జా, ఆన్సర్ ఎంత 7. ఇంకా చూడండి 2 10 జా 20 ప్లస్ 13d, ఇగో 14 లో 1 పోతే 13d ఈక్వల్ టు 1050. మనకి 7 ఇంటూ చేసిన ఇతర పోతే మొత్తం డివైడెడ్ బై అవుతుంది. అంటే 20 ప్లస్ 13d ఈక్వల్ టు 1015/7. ఇక్కడ చూడండి 7 ఇంటూ చేసిన ఇతర పోతే డివైడెడ్ బై. ఓకే, మనకి ఇప్పుడు భాగం చేయాలి. ఓకే, 20 ప్లస్ 13d ఈక్వల్ టు భాగం చేయండి 7 తో 1050. 7 1 జా 7, 7 లో 10 లో 7 పోతే 3 5 7 5 జా 35 0 0 మళ్ళీ దింపుకుంటాం 0, ఎంత వచ్చింది 150 వచ్చింది ఆన్సర్. ఓకే, మనకి డి వాల్యూ కావాలి, ఇది ప్లస్ 20 అవతల పోతే -20. 13d ఈక్వల్ టు 150 - 20. 13d ఈక్వల్ టు 150 లో 20 పోతే 130. ఓకే, అంటే d ఈక్వల్ టు ఎంత వస్తుంది 130/13 ఇంటూ చేస్తుంది 13 యూతలు పోతే డివైడెడ్ బై 13 1 జా 13 10 జా, అంటే d వాల్యూ ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది. d వాల్యూ కనుక్కోవడమా మన పని కాదు, 20th టర్మ్ ఆ d వాల్యూ కావాలి కాబట్టి మనము d వాల్యూ కనుక్కున్నాం. ఇక్కడ చూడండి 20th టర్మ్ మొత్తం ఎంత, ఏ 20 కదా కనుక్కోవాల్సింది మనం. ఇక్కడ అదే క్వశ్చన్, ఫైండ్ ద 20th టర్మ్. ఏంది 20th టర్మ్ ఫార్ములా ఏంది a ప్లస్ 19d. ఏ ఎంత మనకి ఆల్రెడీ వచ్చేసింది క్వశ్చన్ లోనే ఉంది 10
ప్లస్ 19 డి ఎంత వచ్చింది మనం చేస్తే 10 వచ్చింది. ఓకే 10 ప్లస్ 19 10 జా 190 మొత్తం ఎంత 200 అంటే 20th టర్మ్ ఎంత 20th టర్మ్ 200. ఓకే గైస్ అర్థమైందా 20th టర్మ్ ఎంత 200. ఓకే గైస్ అర్థమైందా నోట్ డౌన్. ఓకే గైస్ ఎగ్జాంపుల్ 13 అన్నమాట. ఓకే ఎగ్జాంపుల్ 13 హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ AP 24, 21, 18 మస్ట్ బి టేకెన్ సో దట్ దే సమ్ ఈస్ 78. ఇక్కడ చూడండి ఇప్పటి వరకు మనకి ఆ సమ్ము కనుక్కోమని ఒక ఏపీ ఇస్తే ఆ సమ్ము కనుక్కోవడమో లేకుంటే చేసినాం. ఇప్పుడు అలా కాదు, సమ్ము మొత్తం ఆన్సర్ ఇచ్చి అంటే ఆ ఏపీలో సమ్ము మొత్తం ఆన్సర్ ఇచ్చి అందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కనుక్కోవాలా. ఓకే ఫార్ములా ఏంది మనకి SN ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ d కదా. ఇప్పుడు చూడండి SN మొత్తం ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ. SN ఆన్సర్ ఎంత 78. ఎంత SN ఆన్సర్ 78. ఓకే ఇక్కడ చూడండి హౌ మెనీ టర్మ్స్ ఏ ఎంత మనకి 27. ఏ కూడా ఎంత 27. ఓకే సారీ ఏ ఎంత మనకి 24. ఏ ఎంత 24. ఇక్కడ చూడండి డి కనుక్కుంటాం. డి కూడా సింపుల్ గా అనుకుంటాం. ఎన్ అంటే ఏంటి నంబర్ ఆఫ్ టర్మ్స్. ఆ నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవడమే ఈ క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ఏపీ. ఈ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనేది కనుక్కోవాలి. ఆ టర్మ్స్ ని మొత్తం సమ్ చేస్తే 78 ఆన్సర్ వచ్చిందంట. ఓకే ఇప్పుడు మనము దాంట్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయో కనుక్కున్నాం. ఓకే ఇక్కడ చూడండి సొల్యూషన్ గివెన్ ద ఏపీ ఎంత 24, 21, 18 డాష్ డాష్ డాష్. ఏ ఎంత మనకి 24. డి ఎంత A2 మైనస్ A1. A2 ఎంత మనకి 21 మైనస్ 24. డి ఎంత వస్తుంది -3. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోయినప్పుడు -3. ఓకే ఇక్కడ చూడండి SN మొత్తం ఆన్సర్ ఎంత మనకి అంటే అందులోని మొత్తం ఏపీ ఆన్సర్ ఎంత 78. అర్థమవుతుందా అందులో ఏపీ మొత్తము సమ్ చేస్తే 78 ఆన్సర్ వస్తుంది. అటైతే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి దాంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయని అర్థం. ఓకే క్వశ్చన్ ఫార్ములా ఏంది మనకి n/2 2a ప్లస్ n-1 ఇంటూ d ఈక్వల్ టు SN. SN మొత్తం ఆన్సర్ ఎంత ఇక్కడ చూడండి n ఎంతనో తెలియదు కాబట్టి n/2 2 ఇంటూ ఏ ఎంత మనకి 24 ప్లస్ బాగా చూడండి ఎలా సపోజ్ n తెలియదు ఆ నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవడమే పని. డి ఎంత -3 ఈక్వల్ టు SN ఆన్సర్ ఎంత 78. ఓకే ఇక్కడ మనకి 2 ఇంటూ వస్తుంది డివైడ్ చేస్తుంది అవతల పోతే ఏమవుతుంది ఇంటూ అవుతుంది అంటే n ఇంటూ బాగా చూడండి 2 డివైడ్ చేస్తుంది అవతల పోతే ఏమవుతుంది ఇంటూ 2 ఇంటూ 24 ప్లస్ n-1 -3 మిగతా అలాగనే రాసుకుంటున్నాను 78 ఇంటూ 2. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది బాగా చూడండి అయినా. ఓకే 78 తో ఇంటూ చేయాలి. ఓకే బాగా చూడండి ఇక్కడ n ఇంటూ ఇక్కడ 24 2 జా 4 2 జా 8 2 2 జా 4 48 ప్లస్ n-1 ఇంటూ -3 ఈక్వల్ టు ఇక్కడ చూడండి 78 ఇంటూ 2 8 2 జా 16 1 మిగిలింది 7 2 జా 14 15 1 కలిపినాం ఎంత 156. ఓకే ఇక్కడ చూడండి n బాగా చూడండి ఇప్పుడు 48 ప్లస్ -3ని ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి ఏమొస్తుంది -3n మైనస్ ఏమవుతుంది ప్లస్. ఇగో ఇక్కడ చూడండి -3n మైనస్ ఏమవుతుంది ప్లస్ 3 1 జా 3. ఓకే ఈక్వల్ టు -156 n ఇంటూ ఇక్కడ చూడండి బాగా చూడండి 48 ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది 48 ఒక 3 ఏమవుతుంది 51 ఎంత అవుతుంది 51 -3n బాగా చూడండి 48 ఒక 3 కలిపినాను ఎంత వస్తుంది 51 -3n మొత్తం ఆన్సర్ ఎంత 156. ఓకే ఇక్కడ బ్రాకెట్ లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి 51n మైనస్ 3n స్క్వేర్ ఇక్కడ చూడండి 51 ఇంటూ n 51n మైనస్ n ఇంటూ n స్క్వేర్ 3 అలాగనే ఉంటుంది. ఓకే 156 ఇక్కడ మనకి ప్లస్ చేసిన తర్వాత ఏమవుతుంది మైనస్ అంటే 51 మైనస్ 3n స్క్వేర్ మైనస్ 156 ఈక్వల్ టు 0. ఇది ఏ ఈక్వేషన్ ఉంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వస్తుంది మీరు గమనిస్తే. ఓకే దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో చేంజ్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు -3n స్క్వేర్ ఫస్ట్ ఏముండాలి స్క్వేర్ ఉండాలి తర్వాత ప్లస్ ఈ ఫార్ములాకి చేంజ్ చేయాలి అంటే ax స్క్వేర్
ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ ఫార్ములా చేంజ్ చేయాలి మనం దీన్ని. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉంది, స్క్వేర్ ఉంది, మీరు గమనిస్తున్నారు. 51n ఇక్కడ ఎందుకు -3 అని అంటే మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి. ఇక్కడ ప్లస్ 15n మైనస్ 156 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మైనస్ అనే నెగిటివ్ నంబర్ ఉండకూడదు. ఏ అనేది ఎప్పుడు నెగిటివ్ నంబర్ ఉండకూడదు, ఎప్పుడు పాజిటివ్ నంబర్ ఉండాలి. అంటే ఇప్పుడు మనము నీకు బి అన్న పాజిటివ్ నెగిటివ్ నంబర్ ఉండొచ్చు, కానీ ఏ మాత్రం నెగిటివ్ నంబర్ ఉండకూడదు. అలా ఉందనుకో అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఓకే ఓకే, మైనస్ కామన్ తీస్తే 3n స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 51n మైనస్ మైనస్ ప్లస్ 156 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం టేబుల్ కామన్ చేయొచ్చు అంటే 3 టేబుల్ కామన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 3 కామన్ తీస్తున్నా, 3 టేబుల్ కామన్ తీస్తున్నా. n స్క్వేర్ మైనస్ 51 ఎన్ టైమ్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, బాగా రన్ చేద్దాం. 51 ని బాగా రన్ చేద్దాం. 3 1 జా 3, 5 లో కల్లా 3 పోతే 2 1 అంటే 17 టైమ్స్ అవుతుంది. 17n ప్లస్ 156 కూడా చేద్దాం. 3 5 జా 15 2 అంటే 52 టైమ్స్ పోతుంది. ఓకే, ఇక్కడ బాగా రన్ చేసినాం. 3 ని 156 తో బాగా రన్ చేసినాం. 3 5 జా 15 0 6 3 2 జా 6 0. ఓకే, 52 వచ్చింది. ఓకే, మనకి 3 ఇంటూ ఎస్ నోతరపోతే ఏమైతుంది డివైడెడ్ బై 0 బై ఎనీథింగ్ వాల్యూ ఏమవుతుంది 0. ఇక్కడ 3 ఇంటూ ఎస్ నితరపోతే ఏమైతుంది డివైడెడ్ బై 0 బై ఎనీథింగ్ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. అంటే మిగిలినది ఏంది n స్క్వేర్ మైనస్ 17n ప్లస్ 52 ఈక్వల్ టు 0. అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. ఇప్పుడు ఏంది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. మీకు ఆ వీడియో కనపడుతుంది కదా, ఆ వీడియో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కి సంబంధించింది చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. ఏంది n స్క్వేర్ మైనస్ 17n ప్లస్ 52 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ చేయాలి. ఏంది ఇక్కడ చూడండి, ఈ రెండు ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ చేయండి 52. ఓకే, ఇప్పుడు చూడండి, రెండు నంబర్లు తీసుకుంటే నువ్వు ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్య నంబర్ రావాలి. మీరు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వీడియో ఖచ్చితంగా చూడండి, అర్థమవుతుంది సింపుల్ గా ఇది. ఓకే, 13 4s ఎంత అంటే 52. ఇక్కడ చూడండి, 4 3 జా 12, 4 1 జా 4, 1 యాడ్ చేసుకుంటాం 52. ఓకే, ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు మనకేంది ప్లస్ అన్న మధ్యది, ఈ రెండు మధ్యది రావాలంటే ఇక్కడ చూడండి మైనస్ సింబల్ మైనస్ 17, n స్క్వేర్ మైనస్ 13n మైనస్ 4n ప్లస్ 52 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఏ టేబుల్ కామన్ తీస్తున్నాను, n కామన్ తీస్తున్నాను, n స్క్వేర్ అంటే ఇక్కడ రెండు ఎన్నులు ఉన్నాయి, ఒక ఎన్ను కామన్ తీసినాను. ఓకే, ఇంకొక ఎన్ను మిగులుతుంది 13. ఓకే, ఇక్కడ -4 కామన్ తీస్తాను, -4 కామన్ తీస్తే n ప్లస్ ఇంటూ మైనస్. ఓకే, 4 టేబుల్ లో 13 n టైమ్స్ 52 n టైమ్స్ అవుతుంది అంటే 13 టైమ్స్ అవుతుంది ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఒక కేసు, n -4 g ఈక్వల్ టు 0 ఒక కేసు, n -13 ఈక్వల్ టు 0 ఒక కేసు, అంటే కామన్ గా ఉండేది. n ప్లస్ మైనస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది ప్లస్, అంటే n ఈక్వల్ టు ఎంత వచ్చింది 4, -13 అవతల పోతే ఏమవుతుంది ప్లస్ 13, n ఈక్వల్ టు 13. ఓకే, ఇక్కడ చూడండి, మీరు గమనియండి, మనకి ఏంది ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవాలి. 4 టర్ములు కలిపితే 78, 13 టర్ములు కలిపినా 78 ఎలా వస్తుంది అని కొంచెం డౌట్ ఉండొచ్చు మీకు. ఇక్కడ ఏంది ఏంది ఇక్కడ మనకి ఇందులో ఉన్న ఏపీలు సమ్ చేస్తే మనకి 78 రావాలి. ఏంది 4 టర్ములు ఉన్నా 78, 13 టర్ములు ఉన్నా 78 ఎలా కుదురుతుందంటే ఇక్కడ బాగా గమనియండి, 24 21 18 అంటే ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. అంటే మైనస్ నంబర్లు కూడా ఇంటీజర్స్ మనకు వస్తున్నాయి. అంటే ప్లస్ ఇంటూ మైనస్ జరిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది ఇంకా ఎన్ని టర్మ్స్ అంటే యాడ్ చేసుకుంటూ వెళ్తే మైనస్ లో ఉన్నప్పుడు కూడా మనకి వాల్యూ అనేది నంబర్స్ అనేవి పెరుగుతుంటాయి అనమాట. ఓకే, అందుకే డిక్రీజ్ అవుతుంది కాబట్టి 4 వచ్చింది 13 వచ్చింది. ఓకే, నోట్.